అమ్మో ధనలక్ష్మి. పారిపోయాడు పిరికి పంద. పదండి పోదాం. అమ్మో నా బంగారు తల్లి. సమయానికి మీరు దేవతలా వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ గంగమ్మ గీతని 6 నెలలు గుళ్ళోనే ఉంచేసేది. ఉంచాల్సింది పిల్ల పంతులమ్మలా తయారయ్యేది. నానమ్మ గారండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రండి. ఏంటి ముఖ్యమైన విషయం చెప్పాలి రండి. అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా. లేదండి, ముందుగా నానమ్మ గారికి తెలియాలండి. రండి నానమ్మ గారండి. ఏంటి రండి. అయ్యో ఎక్కడికి తీసుకెళ్తుందో ఏమిటో. రండి చెప్తాను రండి. ఇంత బలవంతంగా తీసుకెళ్తుంది ఏం చెప్తుందంటావు? లత పనికి మాలింది, దాన్ని ఇక్కడి నుంచి తీసుకుపో అని అని చెప్పుదక్క. శిరీష చాలా మంచిది, ఓ 2 వడ్డాణాలు చేయించు అని చెప్తుంది. నీ ముఖానికి వడ్డాణాలు కావాలా? నీ బొంద ముఖానికి ఎవరైనా వడ్డాణాలు చేయించుకుంటారా? నాడు చేయించుకుంటాను. రండి నానమ్మ గారండి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా? మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తానండి. అది వింటే ఫీల్ అయిపోతారు. శ్వేత ఎవరో కాదండి, మీ మనవరాలేనండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.